భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతరిక్ష పరిశోధనల చరిత్రలో తనకంటూ చెరగని ముద్ర వేసిన ఆమె తన వృత్తి జీవితానికి ముగింపు పలికారు. దాదాపు 27 ఏళ్ల పాటు నాసాలో అసాధారణమైన సేవలందించిన సునీత గత ఏడాది డిసెంబర్ 27వ తేదీన అధికారికంగా పదవీ విరమణ చేశారు. అయితే తాజాగా ఈ విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది. అంతరిక్షంలో 608 రోజుల రికార్డు సృష్టించారు సునీత విలియమ్స్. 10 రోజుల మిషన్లో భాగంగా అంతరిక్షానికి వెళ్లిన ఆమె యాత్ర కాస్త 9 నెలల పాటు సాగింది. భూమికి చేరిన కొద్ది కాలానికే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. 60 ఏళ్ల సునీత 1998లో నాసాలో చేరారు. 27 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆమె మొత్తం 3 అంతరిక్ష యాత్రల్లో పాల్గొన్నారు. 2024 జూన్ 5న సునీత మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు వారం రోజులు రోదసి యాత్ర చేపట్టారు. అయితే సాంకేతిక సమస్య వల్ల వారు దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఈ అంతరిక్ష యానం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక సునీత మొత్తం 608 రోజులు అంతరిక్షంలోనే ఉన్నారు. నాసా చరిత్రలో అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన వ్యోమగాముల్లో ఆమె 2వ స్థానంలో నిలిచారు. అంతేకాకుండా మహిళా వ్యోమగామిగా అత్యధికంగా 9 సార్లు స్పేస్ వాక్ చేసిన రికార్డు కూడా ఆమె పేరిటే ఉంది. అంతరిక్షంలో మ్యారథాన్ రన్ చేసిన మొదటి వ్యక్తిగా కూడా సునీత విలియమ్స్ చరిత్ర సృష్టించారు. భారత సంతతికి చెందిన న్యూరో అనాటమిస్ట్ దీపక్ పాండ్యా, స్లోవిన్ అమెరికన్ ఉర్సులైన్ బోనిలకు 1965 సెప్టెంబర్ 19న ఒహాయోలో సునీత జన్మించారు. పాండ్యా దంపతులకు 3 సంతానం కాగా సునీత చిన్న కుమార్తె. దీపక్ పాండ్యా గుజరాత్లో జన్మించారు. 1958లో ఆయన అమెరికాకు వలస వెళ్లారు.